వందనండి. అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 24. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జనముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతి పర్వతము నందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతియగు యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జాలతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జాలతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రా
నీకే వందనాలు. ప్రతి ఒక్కరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్య. మా బ్రతుకుల తండ్రి మరి యొక్క పునరుద్ధరణాన్ని అనుభవించగలిగే కృపను మీరు మాకు దయచేసినందుకు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా తండ్రి. నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మహిమ కలిగిన రాజా మహిమాన్వితుడ మన్నపములను విశ్వవాడ త్రేకదేవ ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రమయ్యా. నిత్యము పరిశుద్ధుడు 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 అని ఏకరీతిగా మానక వేల దూతలతో కోట్లాది దూతలతో కొనియాడుచున్న తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు 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 వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్త నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు దేవా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఇక ముందున్న కార్యక్రమాన్ని కూడా నీకు మహిమకరంగా జరిగించుకోమని అయ్యా నీ యొక్క దైవదాసులు నిలబడి వర్తమానం విత్తుచుండగా నా తండ్రి వినగలిగే చెవులు గ్రహించుకోగలిగే హృదయము మాకు దయచేయమని యొక్క సన్నిధిలో మనవి చేయించున్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలైనా నీ యొక్క వాక్యాన్ని మేము వింటున్నప్పుడు తండ్రి నా తండ్రి యేసయ్యా అయ్యా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే యొక్క వాక్యాన్ని విని తండ్రి ప్రభు విన్న వాక్యాన్ని బట్టి నా తండ్రి మా జీవితంలో ఫలించేలాగున నా తండ్రి కార్యం జరిగించమని ఆ రీతిగా వినడానికి మాకు సహాయం చేయమని యొక్క సన్నిధిలో మనవి చేయించున్నానయ్యా. అయ్యా నీ యొక్క వాక్యం ద్వారా మా జీవితాన్ని సరి చేసుకుని నా తండ్రి యేసయ్యా నీకు ఇష్టమైన రీతిగా మా జీవితాన్ని మార్చుకోవడానికి కృప చూపించమని నీ యొక్క సన్నిధిలో మనవి చేయించున్నానయ్యా. అన్ని విషయాల్లో మీకు మాకు తోడుగా ఉండి నడిపించమని నీ యొక్క సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని